మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మా కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఈ దినమును లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నారా? వాక్యముని ధ్యానించారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం 46 అధ్యాయము 7వ వచనంలో చూద్దాము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈరోజు వాగ్దానం, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడే కాదు, ఈనాడు మన దేవుడు కూడా, ఆ దేవుడు మనకేమై ఉన్నాడు? ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు ఇంతవరకు ఏమేమి ఆశ్రయించావో, మనుషులను ఆశ్రయించి మోసపోయావేమో, డబ్బును ఆశ్రయించి మోసపోయావేమో, లేక జ్ఞానమును ఆశ్రయించి మోసపోయావేమో, లేదా భార్య భర్తని, భర్త భార్యని, బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డల్ని ఆశ్రయించి మరి మోసపోయారేమో, ఏ విధమైనటువంటి మనశ్శాంతి లేని స్థితిలో అయిపోయారేమో, ఏ విధమైనటువంటి రోగము అనారోగ్యాలతోటి ఆరోగ్యము లేక ఇబ్బందులు పడుతున్నారేమో, ఇన్ని దినాలుగా నువ్వు లోకంలో ఏది ఆశ్రయించావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీకు ఈరోజు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, యెహోవాయే నీకు, యాకోబు యొక్క దేవుడే నీకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబుకు ఆనాడు ఆశ్రయమైన దేవుడు ఈరోజు నీకు నాకు ఆశ్రయమై ఉన్నాడని దేవుడి వాగ్దానం చేస్తూ ఉండగా, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మేమైతే ఈ లోకములో తండ్రి మనుషుల్ని ఆశ్రయిస్తాము, లేదా ధనాన్ని ఆశ్రయిస్తాము, జ్ఞానాన్ని ఆశ్రయిస్తాం, మా బలాన్ని ఆశ్రయిస్తాం, మా అందాన్ని ఆశ్రయిస్తాం, మాకున్నటువంటి పలుకుబడిని ఆశ్రయిస్తాం. కానీ యాకోబు యొక్క దేవుడుని నేనే నీకు ఆశ్రయం అంటున్నావు తండ్రి. అట్టి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యవ్వన బిడ్డలు ఈ లోక జ్ఞానము మీద ఆశ్రయించినట్లయితే అయ్యా, బిడ్డల్ని విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో తండ్రి. బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి. ఆయా రకాల వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలకు విడుదలయ్యా. రైతుల్ని మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానము దయచేయండి. ప్రైవేట్ ఉద్యోగస్తులు మీరు ఆశీర్వదించండి. భారతదేశాన్ని దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాలని దీవించండి తండ్రి. పాప శాపంలో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఎంతో మంది మనశ్శాంతి లేక అయా లోకాన్ని ఆశ్రయించి తండ్రి అయా అర్ధాంత మరణాలతోటి, హఠాత్తు మరణాలతోటి జీవితాలు అయా చాలిస్తున్న బిడ్డలు నిన్ను ఆశ్రయించాలని ఈ వాగ్దానము మీరు ఇచ్చినట్లు విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, మా కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. మా కుటుంబంపై అపవాది పన్నాగాలను యేసు నామంలో బ్రేక్ పెడుతున్నాను. మనుషుల యొక్క దురాలోచనలు, రహస్య మంతనాలన్నిటినీ క్రీస్తు యేసు నామంలో బంధిస్తున్నాను దుష్టుని ప్రభువా. మాపై నీ చల్లని మేఘస్తంభం ఉంచి నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.